సార్ నమస్తే. నమస్తే అండి. సార్ వైఎస్ జగన్ గారు, భారతి గారు ఇద్దరు కూడా ఏపీ గవర్నర్ నజీర్ గారిని కలవడం జరిగింది. దీనికి రీజన్ ఏంటి? దీని వెనకాల ఏమైనా పెద్ద వ్యూహం ఏమైనా ఉందా? లేకపోతే మామూలుగానే కలిసారా? ఆయనకి కొంచెం అనారోగ్యంగా ఉంది అనేది వార్తలున్నాయి నజీర్ గారికి. ఆయన అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారు అనే వార్తలున్నాయి. ఆ నేపథ్యంలో వెళ్ళి కలిశారు తప్ప వేరే రాజకీయ ప్రయోజనాలు ఆశించి కాదు ఓకే. అని ఆల్రెడీ వైసీపీ నుంచి ఒక ప్రకటన వచ్చింది. ఓకే. అయితే తెలుగుదేశం పార్టీ దీన్ని రకరకాలుగా స్పెక్యులేట్ చేసి ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు వర్ల రామయ్య గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. ఆయన ఏమంటాడంటే తను అరెస్ట్ అయిపోయే ప్రమాదం ఉంది లిక్కర్ స్కామ్లో, కాబట్టి అంటే అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అనే విషయం అర్థమైపోతుంది, అందుకని తన్ని తాను కాపాడుకోవడం కోసం గవర్నర్ని శరణుజొచ్చాడు జగన్ అని చెప్పాడు ఆయన. అయితే ఇంకొక ప్రచారం జరుగుతోంది. నిజానికి వీళ్ళు గవర్నర్ని కలిసింది ఈరోజు అయితే, నిన్న భారతీయ సిమెంట్స్ కార్యాలయాల మీద దాడులు జరిగినాయి, ఆ నేపథ్యంలో కలిశారు అనేది ఇంకొక కథనం. ఇలా దీని చుట్టూ రకరకాల కథనాలు ఉన్నాయి. రెండోది వాళ్ళ క్యాడర్ మీద పెడుతున్నటువంటి కేసులు, జరుగుతున్నటువంటి అరెస్టులు, వీటి గురించి వివరించడం కోసం వెళ్ళి కలిశారు అనేది ఇంకొక కథనం. ఇలా ఒక 7-8 రకాల నేరేటివ్స్ని ప్రజల ముందు ఉంచడానికి తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి చెందినటువంటి ప్రసార మాధ్యమాలు అన్నీ కూడా ఆ పనిలో నిమగ్నమై ఉన్నాయి. ఏది వీళ్ళు వెళ్ళి గవర్నర్ని కలిసిన పాపానికి ఆయన ఏదైనా చెప్పచ్చు. అక్కడ వెళ్ళి నిజంగానే మా క్యాడర్ మీద దాడులు జరుగుతున్నాయి, దీన్ని కొంచెం మీ దృష్టికి తీసుకురావడానికి కలిశాను అని చెప్పచ్చు, తప్పేం లేదు దానిలో. గవర్నర్ అనేవాడు రాష్ట్రానికి ప్రథమ పౌరుడు అనుకుంటే వెళ్ళి కష్టం సుఖం ఆయనకి చెప్పుకోవాలి ఎవడైనా. ఆ చెప్పుకునే వెసులుబాటు ఆయన ఉపయోగించుకున్నాడు. ఆయనకే కష్టం వచ్చిందో, ఆయన పార్టీకే కష్టం వచ్చిందో, కానీ ఇదే మాట్లాడటానికి వెళ్ళాడు అని కాయిన్ చేసి మాట్లాడటం అనేది విస్పరింగ్ క్యాంపెయిన్లో భాగం. ఇది చేయడంలో చంద్రబాబు నాయుడు సిద్ధావిస్తాడు. ఆయన 95లో ముఖ్యమంత్రి అయిన క్షణం నుంచి, అవడానికి ముందు నుంచి ఇప్పుడు ట్రోల్ అంటున్నారు. ఆయన ఈ ట్రోల్ కల్చర్ని ప్రవేశపెట్టిన వాడే ఆయన. ఆయనకు ఒక బిరుదు ఇచ్చారు వాళ్ళు ఆ రోజుల్లో. అంటే ఇంటర్నెట్ తీసుకొచ్చింది చంద్రబాబే అనే ఒక అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఇంటర్నెట్ తీసుకొచ్చాడు, సమాచార సాంకేతిక విప్లవ రథసారథి అనే ఆయనకు ఒక టైటిల్ ఉంది. ఈ టైటిల్ నేపథ్యంలో ఆయన నిజంగానే ఆ టైటిల్కి అర్హుడు. ఆయన ఆ రోజున కూడా లక్ష్మీపార్వతి చేతిలోకి పార్టీ వెళ్ళిపోతుంది, రామారావు గారు ఆవిడ కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు, ఆయన డెలివర్ చేస్తుంది ప్రతిదీ ఆవిడ అభిప్రాయమే అని ఒక ప్రచారం చేయడం ద్వారా విస్తృతంగా జనాలు మెదళ్లను పొల్యూట్ చేసి తన వైపు ఆకట్టుకున్నాడు. దీని నుంచి పార్టీని, ఎన్టీ రామారావుని కాపాడుకోవటం, లక్ష్మీపార్వతి అనేటువంటి పెను ప్రమాదం నుంచి పార్టీని, ఎన్టీఆర్ని కాపాడుకోవడం కోసం తిరుగుబాటు చేయాలనే ఉద్దేశంతో ఒక ధర్మ లక్ష్యాన్ని నిర్దేశించి అందరికీ తన వైపుగా ఆకట్టుకుని ఒక ఆపరేషన్ చేసి ఆయన్ని పదవీచ్యుతుని చేసి తన అధికారంలోకి వచ్చాడు. ఆయన దానికి ఆయన వాడింది కూడా ట్రోలే. లక్ష్మీపార్వతి, ఎన్టీ రామారావు అని విపరీతంగా ట్రోల్ చేశాడు ఆ రోజున. ట్రోల్ కల్చర్కి ఆయన ప్రతి చెప్పుకుంటాడు, ఇది నేనే కట్టాను, ఇది నా వల్లే అయిందని. సైబరాబాద్ తన కృషి అని చెప్పుకోవడంలో కొంత జెన్యూనిటీ ఉండొచ్చు, కానీ ఆయన అది చెబుతూ పొరపాటున ఎక్కడో హైదరాబాద్ని కూడా మనమే కట్టాను తమ్ముళ్ళు అని మాట్లాడేశాడు. అది విపరీతంగా ట్రోల్ అయింది బయట. అలాంటి ప్రమాదాలు కోరి తెచ్చుకుంటాడు ఆయన. అలా ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం మీడియా మొత్తానికి దానికి సంబంధించిన పూర్తి తర్ఫీదు ఇచ్చేశాడు చంద్రబాబు. అందుకని వాళ్ళు ఇమ్మీడియట్గా ఆ పనిలో దిగిపోతారు. అందులో భాగంగానే వర్లరామయ్య లాంటి వాడు తన నైతిక బాధ్యతగా భావించి వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఇంకేముంది జగన్ అంతిమ లబ్ధిదారుడని తేలిపోయింది, ఇంకా రేపో ఎల్లుండో అరెస్టు అయిపోవడమే ఖాయం, ఈ అరెస్టు నుంచి తప్పించమని శరణు చూర్చడానికి ఆయన గవర్నర్ని కలిశాడు, గవర్నర్ కాళ్ళ దగ్గర పడి వేడుకున్నాడు లెవెల్ దాకా చెప్పేస్తున్నాడు ఆయన. కాబట్టి ఇది విస్పరింగ్ క్యాంపెయిన్ కోసం వాడుతున్నారు. నిజానికి జగన్ అరెస్ట్ చేసే మూడు ఉందా ప్రభుత్వానికి లేదా అనే దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఒక క్లారిఫికేషన్ ఇచ్చాడు ఈ మధ్య. అంటే నన్ను అరెస్ట్ చేయడం ద్వారా అతని అధికారానికి అతనే చెక్ పెట్టుకున్నాడు, ఇప్పుడు నేను కూడా అదే పని చేయాలా అని ఒక ప్రశ్న అడిగాడు క్యాడర్ని. కానీ క్యాడర్ నుంచి ప్రెజర్ ఉన్నట్టుగా కూడా ఒక బిల్డప్ నడుస్తోంది అక్కడ. అంటే తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రసార మాధ్యమాలన్నింటిలోనూ చంద్రబాబు నాయుడు చాలా లూజ్గా వ్యవహరిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి పట్ల, వైసీపీ పట్ల అని మాట్లాడతారు. వీళ్ళందరూ పట్టించుకొని ప్రపంచం దృష్టి నుంచి దాచిపెట్టాలనుకుంటున్న విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఎందుకున్నాడు అక్కడ,
ఎందుకున్నాడు అంటే బీజేపీ అతను ఉండాలని కోరుకుంటోంది కాబట్టి ఉన్నాడు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది అక్కడ. ఆయన బీజేపీ గురించి ఒక మాట మాట్లాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని తిడతాడు తప్ప బీజేపీ గురించి మాట్లాడ్డా. మాట్లాడకపోవడానికి ఆయన రీజన్స్ ఆయనకు ఉన్నాయి. ఆయన అలా ఉండటానికి బీజేపీకి ఒక ప్రోగ్రామ్ ఉంది. చంద్రబాబు అనే పేపర్ ఎగరకుండా పేపర్ వెయిట్ జగన్ అనేవాడు ఉండాలనేది వాళ్ళ ప్రోగ్రాం. అందుకని ఈ అరెస్టు జరిగినా ఏం జరిగినా వాళ్ళు ఓకే చెప్తే తప్ప జరగదు. కేంద్ర హోంశాఖ ఆమోదంతోనే చంద్రబాబు నాయుడిని గతంలో అరెస్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని లోపలేయాలన్నా వాళ్ళ అనుమతి కావాలి అనివార్యంగా. కాబట్టి వాళ్ళు సిద్ధంగా ఉన్నారా అనేది చూడాలి. ఇక్కడ వాళ్ళు ఉన్నట్టుగా కనిపించడం లేదు. అందుకని చంద్రబాబు నాయుడు అంటూ తన మీద ఒత్తిడి ఉంది కేడర్ నుంచి అని తెలియటం కోసం ప్రపంచానికి ఈ కథనాలన్నీ రాయిస్తుంటాడు. చంద్రబాబు నాయుడు గారు చాలా మెత్తగా వ్యవహరిస్తున్నాడు, నాయకత్వం మారాలి, యూత్ రావాలి, కొత్త నాయకత్వం రావాలి, లోకేష్కి పదవి ఇచ్చి ఈయన పక్క నుంచి గైడ్ చేస్తే బాగుంటుంది, అప్పుడు కొన్ని కాంక్రీట్ నిర్ణయాలు తీసుకోవాలి, అసలు వైసీపీని లేకుండా చేయాలి. ఇలాంటి కథనాలన్నీ అంటే వాళ్ళు ఎంత వేధించారు రాష్ట్ర ప్రజల్ని, మన మీద ఎంత ఆశలు పెట్టుకున్నారు ప్రజలు, వాళ్ళు పెట్టుకున్న ఆశలన్నీ వైసీపీ నిర్మూలన కోసం అన్నట్టుగా వీళ్ళు ఆ డ్రైవ్ చేస్తారు. దాన్ని డ్రైవ్ చేసి ఆ విధంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టి జగన్ని పొలిటికల్ గా ఏ రకమైనటువంటి మైలేజీ లేకుండా చేయడం కోసం నిరంతరం చెవి కింద జోరీగా ప్రచారం చేస్తూ ఉంటారు. ఆ ప్రచారం చేయటం కోసం ఈ గవర్నర్ దగ్గరికి అతను వెళ్ళటాన్ని కూడా వాడుకుంటున్నారు. కానీ ఆయన తన కష్టం చెప్పుకోవడానికి వెళ్ళుండొచ్చు, తన కేడర్ మీద జరుగుతున్న దాడుల గురించి చెప్పుకోవడానికి వెళ్ళుండొచ్చు. అయితే వాళ్ళు వెళ్ళినది సతీ సమేతంగా ఆయన వెళ్ళాడు. పరామర్శ కోసం మాత్రమే అని వైసీపీ ఇచ్చినటువంటి ప్రకటనను ఎందుకు నమ్మట్లేదు వీళ్ళు? నమ్మితే వీళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటి? లేదు, దాని వెనకాల ఏదో వెతికి తవ్వి అతని మీద బురదయ్యాలి. ఆ బురదేసే ప్రోగ్రాం నడుస్తుంది. అరెస్టు జరుగుతుందా లేదా అని అనుమానమే. అరెస్టు జరుగుతుందని నేనైతే అనుకోవడం లేదు. కానీ కంట్రోల్ చేస్తారు, కంట్రోల్ చేసి అతన్ని అదుపులో ఉంచుతారు. అతను ఇప్పటికే అదుపులో ఉన్నాడు. నిజానికి ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం ఏంటంటే అక్కడ 3 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. 3 ప్రాంతీయ పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీకి సరెండర్ అయి ఉన్నాయి. కరెక్ట్. అది దౌర్భాగ్యం. అటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజకీయం ఎవరు మాట్లాడతారో తెలియదు. ఇది వాళ్ళల్లో వాళ్ళు ఏదో గిల్లి కజ్జాల్లాగా తయారైంది పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గవర్నర్ని కలవటం అనగానే వెంటనే జగన్ మీద ఎలా దాడి చేయాలనేది ఎవరి స్క్రిప్ట్ వాళ్ళు పట్టుకుని రోడ్డు మీదకి వచ్చేసారు. ఎవరి స్క్రిప్టు నిజం కాదు, అందరి స్క్రిప్ట్